నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎందుకు అసలు లావణ్య ఎపిసోడ్ ఎండ్ అవ్వట్లేదు? రీజన్ ఏంటి? రీజన్కి వస్తా. సేమ్ లావణ్యకున్న ఈ అలవాట్లు ఏంటంటే, ఫస్ట్ ఈ తాగుడులు అవి ఇవి అలవాటు చేసుకుంది. సారీ, తాగుడుల కంటే ముందు ఫస్ట్ ఈ అబ్బాయిలతో తిరగడం అలవాటు చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళతో పడి డొరలడం అలవాటు చేసుకుంది. ఆమెకు అదొక వ్యసనం అయిపోయింది. తర్వాత మనమే ఆడియోస్ విన్నాం కదా, ఒకానొక స్టేజ్లో ఖచ్చితంగా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలంటుంది. పిచ్చెక్కిపోతుంది వాళ్ళు లేనప్పుడు. సో అది వ్యసనమైంది. నెక్స్ట్ మళ్ళీ అదే లావణ్యకి డ్రగ్స్ ఒక అలవాటుగా స్టార్ట్ అయింది. తాగుడు, సిగరెట్లు, డ్రగ్స్. తర్వాత అది వ్యసనం అయిపోయింది. ఒకానొక స్టేజ్లో అది లేండి నేను బతకలేను, నా వల్ల లేదో నాకు పిచ్చెక్కుతుంది అనే స్టేజ్కి వచ్చింది. అదే లావణ్యకి ఇప్పుడు మనమేం అలవాటు చేసామంటే, ఆమెనే అలవాటు చేసుకుంది కాదనిలేము. నార్సింగి పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ July 5th నుంచి టీవీ ఛానల్లో అలవాటు అయిపోయాయి. రోజు పొద్దున్న లేసినప్పటి నుంచి ఏదో ఒక ఛానల్లో కూర్చోవడం, ఆమె దగ్గర ఉన్నాయన్నీ బయట పెట్టడం, తర్వాత ఏదో ఒక రకంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ అవన్నీ చూసుకుంటూ పడుకోవడం నచ్చేవి. ఆమెకు అది అలవాటు అయింది అలాగా. అట్లా కొన్నాళ్ళు మంచిగా నెట్టుకొచ్చింది. వీళ్ళకి కూడా లావణ్యని పిలిచి కంటెంట్ ఇచ్చామా, లావణ్యదా ఎందుకు ఈరోజు టాపిక్ ఏంటి? టాపిక్ ఉంది మేడం, శేఖర్ భాష పలానా ఇవి రిలీజ్ చేశాడు, దీని గురించి చెప్పండి. ఓకే వస్తున్నా, వచ్చేది. అలా ఈయనేదో పెట్టడం దానికి ఆవిడ కౌంటర్, ఈయనేదో పెట్టడం దానికి ఆవిడ కౌంటర్, అలా 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 సాగింది. సడన్గా శేఖర్ భాష ఏం చేశాడు, బిగ్ బాస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె పిచ్చెక్కిపోయింది. మళ్ళీ ఈ వ్యసనం ఇది కూడా ఒక వ్యసనంలాగా అలవాటు అయిపోయింది. పిచ్చెక్కింది. ఏం చేయాలో అర్థం కావట్లే. మళ్ళీ సేమ్ అప్పుడు నాకు మగాళ్ళు కావాలి అని ఎలా అయితే రక్కుకొని తలగోడకేసి కొట్టుకుందో చూసాం కదా. నెక్స్ట్ నాకు డ్రగ్స్ కావాలి అని అరిచి ఎలా తలగోడకేసి కొట్టుకుందో, ఇప్పుడు కూడా నాకు మళ్ళీ ఈ ఫుటేజ్ కావాలి, నాకు ఈ ఛానల్స్ రోజు యూట్యూబ్ చూస్తే నేను కనబడట్లే వారం రోజుల నుంచి. ఎందుకంటే లేదు, ఎవడో ఒకడు ఏదో వాగితే కదా నేను వెళ్ళి దానికి రిప్లై ఇచ్చేది. లేదు, అక్కడ ఏమీ లేదు. ఎవరి మీద పడదాం, కరాటే కళని మీద పడదాం, ఆ మొద్దులే మా ఖర్చిందంటే లేడీ కదా, అరిస్తే మళ్ళీ ఈడ్చుతంతది, పైగా ఆమె కరాటే వచ్చంట. నెక్స్ట్ మళ్ళీ ఈ దాసరి విజ్ఞాన్ మీద పడదామా, ఇది భలే ఉన్నాడు వీడు, మహిళా కమిషన్కి వెళ్ళి మహిళా కమిషన్ పలానా దాసరి విజ్ఞాన్ నా మీద ఏదేదో అంటున్నాడండి, నన్ను చాలా బాధగా ఉంది ఒక మహిళగా. ఇలా చూసారు ఆవిడ నడు బయటికి. ఇంకోసారి దరిదాపుల్లోకి వచ్చామంటే ఇప్పుడు మర్యాదగా పంపిస్తున్నా, ఈసారి మాత్రం నోటితో చెప్పం సమాధానం అని చెప్పారు. అయ్యో ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా వచ్చేసింది. ఇంకా తర్వాత పోనీ ఇంకెవడి మీద పడదామో అర్థం కాల. ఎవడెవడి మీదో పడాల్సిన అవసరం ఏంటి, అసలు నేను వచ్చిందే రాష్ట్రం కోసం కదా, వాడి మీద పడతా పో అని చెప్పేసి ముంబై వెళ్ళింది. ఇప్పుడు ఈవిడకి ఎవరో సహాయం చేస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ టైంకి ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ నెంబర్లతో సహా లైవ్ లొకేషన్లన్నీ ట్రాక్ చేసి లావణ్యకి అప్పచెప్తున్నారు ఒక మనిషి. వాళ్ళు ఎవరనేది మనం ఇప్పుడు బయట మాట్లాడకపోవడమే మంచిది. చెప్తా, ఎవరో ఇస్తున్నారు. ఓకే, మంచి వ్యక్తి, అంటే ఇవ్వగలిగే స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇస్తుంటే ఈవిడ కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్ లొకేషన్ గన్ షాట్ చూసుకొని ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలనేది నీట్గా టైం టేబుల్ ప్లాన్ చేసుకుంటుంది. అంతా నీట్గా వెళ్ళి వస్తుంది. లేదు అంటే యాక్చువల్ నిజంగా మాల్వి మల్హోత్రా అపార్ట్మెంట్కి వెళ్ళి నువ్వు గొడవ చేయాలి అనుకుంటే, నువ్వు ఒక రోజు ముంబైకి ఫ్లైట్ వేసుకొని ఓ 2 రోజులు హోటల్ రూమ్లో ఉండి ఆ వీధి ఈ వీధి తిరిగి కదా. అంతేగాని నువ్వు 11 గంటలకి ఫ్లైట్ దిగి 1 గంటకి లంచ్ చేసి 2 గంటలకు వెళ్ళిపోతావా డైరెక్ట్ ఫ్లాట్కి తలుపులు దాన్ని? పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉంది వీడి దగ్గర. ఈ హెల్ప్ చేసే ఆయన కూడా ఉన్నాడు, నీట్గా అన్ని టైం టు టైం చేస్తున్నాడు. సో ఇట్లాగే ఆవిడ వచ్చింది, ఈవిడ వాళ్ళ పర్సనల్ డేటా అంతా తీసి ఈమెకి ఇవ్వడం, ఈమె దాని మీద నెక్స్ట్ లెవెల్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు లావణ్యకి పిచ్చెక్కిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లే. వెళ్ళి రాస్తారుండి మళ్ళీ రక్కేసి వచ్చింది, మళ్ళీ రక్తి కట్టిస్తూ ఉంది. మళ్ళీ వస్తున్నాయి టీవీలలో లైవ్లు టెలికాస్ట్లు అన్నీ వస్తున్నాయి. అమ్మయ్య వస్తుంది నా మీద ఫుటేజ్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ హాయిగా పడుకుంటుంది. ఆమెకు అదో వ్యసనం అయిపోయింది. రోజు రాత్రి 9 గంటలకి ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేస్తే 4-5 ఆవిడ ఉండాలి. డైలీ హంట్ ఓపెన్ చేస్తే లావణ్య రాస్తాను ఉండాలి. లావణ్య పక్కన రాస్తాను కంపల్సరీ ఉంటూ ఏదో ఒక వార్త రావాలి. అలా వార్త రావాలంటే నేను ఏదో ఒకటి చేస్తానే ఉండాలి.
అలా చేసి ఇప్పుడు ప్రతి చోట ఈ లావణ్య రాస్తానే కదా ఎక్కువ హైలైట్ అవుతుంది. అవును, వెళ్ళొచ్చింది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాననింది, అదనింది అయిపోయి లేదు అక్కడికి వెళ్తే ముంబై పోలీసులు తరిమేశారు. ఓకే. పాపం పెద్దోళ్ళే, వయసులో పెద్దోడు అని చెప్పేసి ఆయన్ని 4 పీకలేక నడు అంటే వచ్చేసాడు. ఆడపిల్లలా కనబడుతుంది ఈవిడెవరో అని చెప్పేసి పాపం ఈమెను కూడా ఏమనలేక నడు అంటే వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముంబైలో తెలుసు ఏమేం చేశాను అని చెప్పింది. అమ్మ తల్లి నువ్వు చేసింది ఇది అని మనం వీడియోలన్నీ బయటపెట్టిన తర్వాత తరిమేశారు అక్కడి నుంచి అని తెలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చాక ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మళ్ళీ పిచ్చెక్కి నా బంగారం పోయింది. ఎందుకు బంగారం పోయిందని చెప్పింది తెలుసా? అక్కడ రాస్తాను ఫోన్ కొట్టేసింది. ఆ అబ్బాయి కూడా కేసు పెడతాననే అనుకుంటున్నాడు, కానీ ప్రజెంట్ తను కట్టేసుకొని ఉన్నాడు ఒకటి సంఖ్యలు సినిమా రిలీజ్. దాని తర్వాత కేసు పెడతాడు. 15కో 14కో వచ్చి రాస్తాను కేసు పెడతాడు. ఈమె నా ఫోన్ దొబ్బేసి నా పర్సనల్ డేటా దొబ్బేసిందండి అని. ఆమెకు అధికారం లేదు. ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కదా, ఫోన్ దొబ్బేయడం కూడా ఉంది, మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది. పైగా ఎవరితో చేతపడి చేసేదాన్ని నా ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె మాలవి మల్హత్రో కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరు దేకో అంటుంది. అవునా, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ న్యూసెన్స్ తగ్గట్టు ఆయన కేసు పెట్టాలి. 2 రోజులు ఆగుతున్నాడు. సో 2 రోజుల తర్వాత వీడు ఎలాగో నా మీద కేసు పెడతారు, వాడి దగ్గర ఎవిడెన్స్ ఉంది అని తెలిసి ఈలోపు ఈవిడే వెళ్ళి నా బంగారం పోయింది అని కేసు పెట్టింది. బంగారం పోయిందని కేసు పెట్టాను. 2 రోజుల తర్వాత రాస్తారు నిజంగానే వచ్చి కేసు పెడితే లేదు నేను బంగారం పోయిందని పెట్టాను కదా అందుకు వీడు ఇలా పెడుతున్నాడు అంతే, అంతకుమించి ఏమీ లేదని చెప్పడానికి. ఇప్పుడు బంగారం గురించి అసలు ఎక్కడన్నా రాస్తారని తాళాలు ఇచ్చినట్టుందా? మరి ఇన్ని వీడియోలు ఉన్నాయి కదా నీ దగ్గర, ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది, ఈ ఎవిడెంట్కి ఎవిడెన్స్ ఉంది, దగ్గిన తుమ్మిన ఎవిడెన్స్ ఉంది. మరి వాడు కీస్ ఇచ్చినప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ లేదే? ఎందుకు లేదు? ఎందుకంటే అసలు అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి ఇదంతా నువ్వు కల్పించుకున్నావు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు ఇంకా లావణ్య ఈ టాస్క్ ఎండ్ అవుతుందా అంటే, లావణ్యకి ఈ వ్యసనము డ్రగ్స్ లాగా ఒక శృంగారం లాగా అలవాటు అయిపోయింది. ఆవిడ అవి 2 లేకుండా ఎలా అయితే బతకలేకపోతుందో ఇప్పుడు ఈ వీడియోలు ఈ న్యూస్లు లేకుండా కూడా బతకలేకపోతుంది. సో ఏదో రకంగా ప్రతిరోజు న్యూస్లో నానాలి అంతే. ఇలా నాని ఏదో రోజు ఏదో చేసేసుకుంటుంది. అది ఆమె ఇష్టం, మనకు అనవసరం. సో ఇది ప్రజెంట్ ఆవిడ రోజు కనబడాలి, లావణ్య రాస్తారు న్యూస్ లైవ్లో ఉండాలి. లేదంటే ఆమెకు నిద్ర పట్టదు, పిచ్చెక్కిపోతుంది, లేదా మొత్తం తలేసి గోడకేసి కొట్టేసుకుంటుంది. ఇది ప్రజెంట్ జరిగింది. అసలు మాకు వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాను అనటం ఏంటి అర్థం కాలేదు. మాకెందుకు వెళ్తుంది? నీకు మాకు అసలు సంబంధం ఏంటి? మా అసోసియేషన్కి పోనీ శ్రీరెడ్డి అంటే చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనుకో. శ్రీరెడ్డికి నిజంగా ఒక కాజ్ ఉంది. పాపం ఆ పిల్లని చాలామంది నీకు అవకాశాలు ఇస్తా అని ఇంకో రకంగా వాడుకుంటే, ఏదయ్యా నా అవకాశం, ఏది నా అవకాశం అని అడిగితే పోవే ఎల్లని తిడితే, నన్ను ఇంత మాట అంటావా, ఇలా చేస్తావా, ఉండు మీ అందరి సంగతి చెప్తా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో చేసింది. తర్వాత అందరి విషయాలు బయట పెట్టింది. నీకు మాకేంటి సంబంధం? నీ వల్ల కదా అందరూ నాశనం అయ్యింది. ఇంతకుముందు శ్రీరెడ్డి అంటే పాపం ఆవిడని అలా వాడుకున్నావు, నిన్నెవడు వాడుకోలా, నువ్వు అందరినీ వాడుకున్నావు. నీకు మాకి సంబంధం ఏంటి? నువ్వు వాడుకున్న దాంట్లో పాపం ఒక్కడు మాకి సంబంధించినాడు అంతే. నువ్వు వాడుకున్న వాళ్ళు ఇంతమంది కదా, వాళ్ళందరికీ మాకి సంబంధం లేదుగా అంతే. అండ్ నువ్వు డ్రగ్స్ అలవాటు చేసి, అండ్ పైగా నువ్వు టాలీవుడ్కి డ్రగ్స్ అలవాటు చేసి, అప్పుడప్పుడు వచ్చిన జూనియర్ ఆర్టిస్టులకి డ్రగ్స్ అలవాటు చేసి నువ్వు మా అసోసియేషన్ ముందు ఎలా కూర్చుంటావు? చెప్పు చీపురు బట్టి తరిమేస్తారు అక్కడి నుంచి. ఈవిడ వెళ్తానంటుంది కానీ ఏమో ఇన్ కేసు వెళ్తే కనుక చెప్పు చీపురు బట్టి తంతారు, అంతమించి ఇంకేమీ చేస్తారు వాళ్ళైనా సరే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మా ముందు ప్రొటెస్ట్ చేస్తే అరెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందంటారా? లావణ్యని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు రాస్తారు. ఇందాక చెప్పాను కదా ఒకరు హెల్ప్ చేస్తున్నారని. ఓకే, వీళ్ళు ఈవిడ మీద కేసు పెడితే కుదరదు అని ఈవిడకి ఎవరో సిఐ రేంజ్ వ్యక్తి హెల్ప్ చేస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. ఎవరండి? రాస్తారుని సంబంధించిన వాళ్ళు. ఓకే, వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. ఎందుకు ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారంటే, నిన్న రాత్రి జరిగింది ఏంటో తెలుసా? మొన్న అంటే మీకు ముంబైది తెలుసు, మరి నిన్న రాత్రి ఏం జరిగింది? లావణ్య సైలెంట్ ఎందుకు ఉంటుంది? ఏదో ఒకటి చేయాలిగా. మళ్ళీ కాకతీయ హిల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న తలుపులు తన్నింది, మళ్ళీ వెళ్ళి రచ్చ చేసింది. ఆల్రెడీ దౌర్జన్యం కేసు పెట్టారు, అయినా సరే మళ్ళీ వెళ్ళి తలుపులు తన్ని రచ్చ చేసింది నిన్న రాత్రి. ఇప్పుడు ఆ ఫుటేజ్ మనకి ఉంది, నేను రేపిస్తా. నిన్న వెళ్ళి మళ్ళీ రచ్చ చేసింది. ఎందుకమ్మా రచ్చ చేసావు నిన్న అంటే, వాళ్ళు అక్కడ ఇదేంటి వినాయక చవితిది నిమజ్జనాలు ఈ ప్రోగ్రాంలు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మనకి ఫుటేజ్ ఇచ్చేంత ఫ్రీగా లేరు. సో ఈ 2 రోజులు, ఒక రోజు అయితే ఆ ఫుటేజ్ వస్తుంది. కానీ నిన్న వెళ్ళి రచ్చ చేసింది. అండ్ మళ్ళీ ఇప్పుడు రాస్తారును తన పర్సనల్ డేటాని తన పర్మిషన్ లేకుండా వాడుకోవడం తప్ప. అందుకే కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని అరెస్ట్ చేశారు. సో ఇక్కడ కూడా వీళ్ళు ఇలాంటి
పనికిమాల పనులన్నీ చేసి లావణ్యకి హెల్ప్ చేసేసరికి అయితే ఆ నెంబర్లు ట్రేస్ చేయడం, ఎక్కడున్నాడో చెప్పడం, ఏ టైంకి ఎక్కడున్నారో డైరెక్ట్గా ఈ టైంకి ఇక్కడ ఉన్నారు అని చెప్తే వీళ్ళు వెళ్ళడం, ఇలాంటివన్నీ చెప్పేసరికి అతని మీద ఐజీకి కంప్లైంట్ ఇస్తే రేపటి రోజు ఆ సిఐని సస్పెండ్ చేస్తారు అండ్ డ్రగ్స్ కేసులో లావణ్యని కూడా అరెస్ట్ చేస్తారు. అండ్ అలాగే 2023లో లావణ్య మీద ఫైల్ అయినటువంటి కేసు ఏదైతే ఉందో ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని కూడా ప్రశ్నిస్తారు. ఇది ఇప్పుడు జరిగే సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడైతే లావణ్య పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటారు. లావణ్య మీద ఎఫ్ఐఆర్ అయ్యింది కూడా, పర్సనల్ డేటాని చేసినందుకు ప్లస్ అన్నిటికీ వీళ్ళు విత్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అండ్ ఆల్రెడీ డ్రగ్స్ సంబంధించి కూడా కేసులు ఆల్రెడీ నడుస్తున్నాయి. వాళ్ళు కూడా చూస్తున్నారు డ్రామాని. ఇవాళ కాకపోతే రేపు రేపోతే అరెస్ట్ చేద్దాం అంటే కథ కొన్నాళ్ళు సాగుతూ ఉంటే ఇంకెవరెవరు క్యారెక్టర్స్ బయటకు వస్తారా చూద్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే, అందుకే ఈమెను అరెస్ట్ చేయట్లేదు అంతే. ఈమెను ముందే అరెస్ట్ చేస్తే మొన్న అందరి పేర్లు బయటకు వస్తున్నాయి, నువ్వేమైనా చెప్పావా, ఫోన్స్ వస్తున్నాయని చెప్పి మస్తాన్ సాయితో అనింది. మస్తాన్ సాయి కూడా జైలు నుంచి వాళ్ళ అమ్మకో నాన్నకో ఎవడికో ఫోన్ చేయకుండా లావణ్యకే చేశాడు ఫోన్, ఏమన్నా డ్యామేజ్ జరిగిందా అని కనుక్కోవడానికి. ఇది జరిగింది. సో వీళ్ళ వ్యవహారం కనుక్కోవడానికి ఇంకా లావణ్య బయటే ఉండాలి కొన్ని రోజులు అని చెప్పేసి వీళ్ళు కూడా చూస్తున్నారు. ఈ పిచ్చిదానికి తెలియదు, నన్ను ఎవరు ఏమన్నట్లంటే నేను చేసేవన్నీ కరెక్టేనేమో అనుకుంటుంది. చేయని, పర్వాలేదు, తప్పే ఉంది. సైలెంట్గా కూర్చుంటే కదా, కూర్చోవట్లా, రెచ్చిపోయి చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, రేపటి రోజు జైలుకి వెళ్ళొద్ది. ఇప్పుడే మొహం మీద వస్తున్నారు, రేపు కూడా మొహం మీదే వస్తారు. ఇక్కడ ఇప్పుడు లావణ్యకి ప్రాబ్లం ఏంటో తెలుసా, ఆవిడ ముందే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతే అప్పుడెప్పుడు ఎలా బతికిందో అలాగే బతికొచ్చారు మళ్ళీ. ఇప్పుడు లావణ్య జైల్లో కూడా బతకలేని పరిస్థితి, ఆమెకు సపరేట్ సెల్ వేయాలి. తోటి ఖైదీలు కూడా ఆమెని కొట్టి దీన్ని ఏ రకంగా కొట్టి చంపుదామా అన్నట్టున్నారు. వాళ్ళకి కూడా మండింది వీళ్ళు చేసే వేషాలకి. తోటి ఖైదీలు అంటే మొన్న ఈ చెంచల్గూడ నుంచి చెర్లపల్లి నుంచి రిమాండ్ ఖైదీలు బెయిల్ మీద బయటకు వస్తారు కదా, వాళ్ళని కొంతమంది ఇంటర్వ్యూలు చేశారు. అదే అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారు జైలుకి, మీరు ఏ తప్పు చేశారంటే మా తప్పులన్నీ వదిలేయండి, మేము ఇంకొన్నాళ్ళు ఉండాలనుకున్నాము, ఆ పిల్ల జైలుకి వస్తుందేమో దాన్ని చంపి నేను బయటికి రావాలనుకున్నా అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. 500 మంది చెప్పారు. అలాగా 500 మంది అంతమంది కాదు, కనీసం ఒక 50-60 మంది చెప్పుంటారు. లావణ్య రాస్తాను, ఇదేంటో మేము లోపల ఉండి రోజు చూస్తున్నాము, ఈ వార్తలన్నీ విని మాకు చిరాకేసింది అని చెప్పేసి. సో జైలుకి వెళ్ళినా కూడా లావణ్యకి అదేంటిది ఇది లేదు. సింపుల్గా చెప్పాలంటే ఆమె బయట బతకలేదు 100%. అడుగడుగున మొహం మీద ఊస్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా లావణ్య ఎక్కడ కనిపిస్తే ఎవడో ఒకడు ఊసే ఉంటాడు మొహం పైన, అది కామన్. అండ్ ఇప్పుడు ఆమె లోపలికి వెళ్ళి జైలుకి వెళ్ళినా సరే తోటి ఖైదీలకు కూడా మండుతుంది అంటే ఈవిడ చేసే రాజకార్యాలు అంటే ఎట్లున్నాయో చూడండి. ఇది పరిస్థితి. అండ్ అరెస్ట్ అయిపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. అండ్ రాస్తారుని వస్తాడు బయటికి, ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇస్తే ఆయన సినిమాకి సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని ఈమె పైన ఇప్పుడు ఆ తల్లిదండ్రుల దౌర్జన్యం కేసు ఆల్రెడీ నడుస్తుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. దానికి అడిషనల్గా ఈమెని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయొచ్చు, పెద్ద విషయం కూడా కాదు, గట్టిగానే ఉంది. మళ్ళీ వెళ్ళి తలుపులు తన్నాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఏం చేశారు నీకు? నీ తండ్రి బయటకు వచ్చినప్పుడల్లా వీళ్ళ తల్లిదండ్రులు బయటికి రావాలనుకుంటావు. అప్పట్లో నీ తండ్రి బయటకు వచ్చాడు కాబట్టి వీళ్ళు బయటికి రాలేదని వెళ్ళి తలుపులు తన్నావు, సరిపోయింది. ఇప్పుడు నీ అంత నువ్వే నీ తండ్రిని ముంబై తీసుకెళ్ళి అందరికీ చూపించి తెచ్చావు, మరి వీళ్ళ తండ్రి కూడా చూపించాలి కదా అందరికీ అని చెప్పి వెళ్ళి రచ్చ చేసావు. ఇదేంటో టిట్ ఫట్ అట్. నీ దగ్గర జరిగేవన్నీ అవతల రాస్తారని కూడా జరగాలి. బట్ ఆ అబ్బాయి అయితే పర్వాలేదు, ప్రజెంట్ జరిగేవన్నీ అంటే ప్రపంచం మొత్తం ఆయనకు సపోర్ట్గా ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాడు, సింపుల్గా చెప్పాలంటే. రైట్, థ్యాంక్ యూ.